సో, సీఎంగా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఉన్నారు. సో, డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ అంటే ఇక తండ్రి కొడుకులు అన్నట్టు ఉంటది. అండ్ సెకండ్ థింగ్ పవన్ కళ్యాణ్ గారికి పోస్ట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారిని గాని, మోడీ గారు గాని కాదు. మెయిన్ ప్రజలే ఎన్నుకున్నారు ఆయన డిప్యూటీ సీఎం కింద. సో, ఆయన చేసే పనులు, ఆయన చేసే మంచి పనులతో ఆయన్ని డిప్యూటీ సీఎంగా అనుకున్నారు. సో, పవన్ కళ్యాణ్ గారు ఎంత దీక్ష చేశారో, ఎంత కష్టపడ్డారో అనే విషయం కూడా మనకు తెలుసు. సో, ఇంతకుముందు ఐ మీన్ శ్రీలంకలో గూడా హిందువుల మీద దాడి చేసినా సరే ఎవరు రియాక్ట్ కాకపోయినా మన పవన్ కళ్యాణ్ గారు మాత్రం రియాక్ట్ అయ్యారు. ఆ విషయం మనకు తెలుసు. నెక్స్ట్ బయట రోడ్లు విషయంలో గాని, డెవలప్‌మెంట్ విషయంలో గాని ఆయన ఎంత కష్టపడుతున్నారో అనేది మనకు తెలుసు. సో, పార్టీలు ఇలాంటి రూమర్స్ చేసి మళ్ళీ పార్టీని విడగొట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు. సో, ఎవరో ఇస్తే వచ్చిన పదవైతే కాదది. ఆయన ఓన్‌గా కష్టపడి సంపాదించుకున్న పదవి. ఇప్పుడు ఒకేసారి డివైడ్ చేస్తే గనక మళ్ళీ వాళ్ళకే నష్టం. సో, వీళ్ళు కొట్టుకొని మళ్ళీ జగన్ గారే సీఎం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ప్రతి పనిలోనూ ఆయన ఇన్వాల్వ్ అవుతున్నాడు. ప్రజల మధ్యలోకి వస్తున్నాడు, పని చేస్తున్నాడు. దీనిని మరి టీడీపీ వాళ్ళు కూడా చేయొచ్చు కదా! అలా చేయకుండా ఈయన మీద ఇలాంటి దాడి చేయడాన్ని ఎలా చూడాలి మీరు? అంటే దాడి అంటే అట్లేం లేదు. జస్ట్ అంటే ఇప్పుడు వాళ్ళ పార్టీలో నుంచి కొన్ని రూమర్స్ అయితే వచ్చినాయి. సో, అధికారంగా లోకేష్ గారు దాని మీద రియాక్ట్ కాలేదు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా దాని మీద రియాక్ట్ కాలేదు. కానీ వాళ్ళకి తెలియకుండా ఏమీ జరగదనేది కూడా ఒక వాదన ఉంది కదా! అవును. అది కూడా కరెక్టే. బట్ వాళ్ళు కూడా ఏదో ఒకటి రెస్పాన్స్ ఇచ్చి ఇది చేస్తే మనం కన్సిడర్ చేయొచ్చు. బట్ ఇదన్నీ రూమర్సే కదా అన్నట్టు వాళ్ళు కూడా ఇది చేస్తున్నారు. బట్ ట్విట్టర్‌లో గాని ఒక డైరెక్ట్ ఒక స్టేట్మెంట్ పాస్ చేసేస్తే గనక అదేలే. ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఇటువంటి వివాదాలకు ఫుల్ స్టాప్ ఫుల్ పెట్టాలంటావు. స్టాప్ పెట్టొచ్చు. హ్మ్. లేకపోతే మన బాలకృష్ణ గారిది, జూనియర్ ఎన్టీఆర్ గారిది ఎట్లా వివాదం అవుతుందో హ్మ్. మళ్ళీ బాబు గారిది, కళ్యాణ్ గారిది కూడా అలాంటి వివాదాలు అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు ఇదే వాదన నిజం అనుకుందాం. ఒకవేళ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్‌ని తీసేసి లోకేష్‌ని పెడితే ఎలా ఉండే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఏపీ, ఆంధ్రాలో? అదే మళ్ళీ రాజకీయాలు మళ్ళీ ర ర రగడ స్టార్ట్ అవుతది. హ్మ్. సో, ఇంతకుముందు వెన్నుపోటు అని చెప్పి అన్నారు. హ్మ్. మళ్ళీ ఇప్పుడు రియాలిటీగా మంచిగా ఓకే. కనపడుతుంది. అప్పట్లో పెద్ద ఎన్టీఆర్‌కి వెన్నుపోటు, ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కి వెన్నుపోటు వెన్నుపోటు అయినట్టయిద్దా? అంటారు. మళ్ళీ ఇక రామ్ గోపాల్ వర్మ గారు తీసే సినిమాలకి ఇక మళ్ళీ కంటెంట్ దొరికిద్ది. కంటెంట్ దొరికిద్ది. అంటే ట్విట్టర్‌లో బిజీగా ఉంటాడు మళ్ళీ. కానీ రాజీవ్ గారు సినిమాలు తీసేది అది కరెక్టే అనిపిస్తది ఇక బయట ప్రజలకు కూడా. హ్మ్. హ్మ్. సో, ఆయన సినిమాలో కూడా పవన్ కళ్యాణ్‌కి ఇచ్చే వాల్యూ ఎక్కడ, చంద్రబాబు నాయుడుకి వాల్యూ ఎక్కడ అని చెప్పి చూపిస్తారు. సో, హ్మ్. ఆయన సినిమాలు తీసేదానికి పెద్ద దీనికి తేడా ఏమి ఉండదన్నమాట. ఇంకా ఆయనకి మంచి కంటెంట్ దొరికిద్ది ఆయనకి. ఓకే. ఇంకొంతమంది వాదన ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అసలకి వీళ్ళెవరో మిమ్మల్ని తీసేయడం ఏంటి? వీళ్ళెవరో మిమ్మల్ని తీయాల్సిన అవసరం లేదు. మీరు శుభ్రంగా ఎటు బీజేపీతో టైప్‌లో ఉన్నారు కాబట్టి నెక్స్ట్ టైమ్ బీజేపీతో టైప్ అయ్యి సీఎం క్యాండిడేట్‌గా మీరే ఉండండి అనే వాదన కూడా ఉంది. దీని మీద నీ అభిప్రాయం ఏంది? అంటే ఇప్పుడు ఎవరికైనా సీఎం అవ్వాలని చెప్పి ఎవరికైనా ఉంటది కంపల్సరీ. హ్మ్. సో, బీజేపీ కూడా ప్రెజెంట్ చంద్రబాబు నాయుడు గారితో టై అప్ అయింది. ఎందుకంటే ఒక టైంలో ఆయనే కింగ్ మేకర్ అయ్యారన్నమాట. హ్మ్. కింగ్ మేకర్ అయ్యారు. హ్మ్. సో, పక్క స్టేట్‌లో ఆయన ఖాళీగా ఉంటే గనుక అక్కడ సీఎంగా ఆయనని ప్రకటిస్తే బావుంటది. సో, ఏపీకి ఇప్పుడు ఇంత ప్యాకేజీలు రావాలంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారే. సో, అలాగే పవన్ కళ్యాణ్ గారు అయితే మెయిన్ ప్రజలకి డైరెక్ట్ కలవడం, పెన్షన్‌లు గాని, రోడ్లు గాని ఆటి మీద బాగా వర్క్ చేస్తారు. సో, మేబీ ఆయన పక్క రాష్ట్రంలో మళ్ళీ పార్టీ ఫోకస్ చేసి అక్కడ సీఎం చేస్తే బావుంటది. బట్ ఆయనని డిప్యూటీ సీఎం నుంచి తొలగిస్తే మాత్రం ఎవరు కూడా చూస్తూ ఊరుకోరని చెప్పి అనుకుంటున్నాను. ఓకే. చివరగా ఒక క్వెషన్. చాలా మంది మాటల్లో వినిపిస్తున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ రాష్ట్ర రాజకీయాలు వద్దు. ఇక్కడంతా లుచ్చా రాజకీయాలు నడుస్తా ఉంటాయి. దయచేసి మీరు సెంట్రల్ రాజకీయాలకెళ్ళండి. అక్కడ మీకు తగిన వాల్యూ ఉంటది అనేది కూడా ఒక వాదన ఉంది. దీని మీద నీవు ఏకీభవిస్తావా? నేనైతే ఏకీభవించనని చెప్పానన్న. ఓకే. ఎందుకంటే ఇప్పుడు లుచ్చ రాజకీయాలున్నాయి. సో, ఆ రాజకీయాల్ని క్లీన్ చేయడానికి ఒకళ్ళు కావాలి. ఓకే. సో, అది పవన్ కళ్యాణ్ ఎందుకు కాకూడదు? సో, ఓకే. నేనైతే ఏం అంగీకరించను. సో, ఆయన ఏపీలో పుట్టాడు. సో, ఆ ఏపీని డెవలప్‌మెంట్ కంపల్సరీ చేస్తారు. ఆయన ఒక తెలుగు పర్సన్ లాగా మనం ట్రీట్ చేయాలంతే. ఇక కేంద్రంలో అది వేరే ఉంటదిక. ఓకే. చివరగా పవన్ కళ్యాణ్‌కి ఒక ట్యాగ్ లైన్ అంటే 'భగత్ సింగ్', 'అల్లూరి సీతారామరాజు' ఇట్లాంటి ఏదైనా ఒక పేరు పెట్టాలంటే ఏం పేరు పెడతావు? నేనైతే అల్లూరి సీతారామరాజు అనుకుంటున్నా. ఎందుకంటే మెయిన్ ఆయన ట్రైబల్స్ గాని ఎక్కువ మెయిన్ పేద ప్రజలు ఎక్కువ ఉంటారు కదా! సో, అప్పుడు అల్లూరి సీతారామరాజు గారు ఎట్లా కష్టపడ్డారో, సో, ఇప్పుడైతే నేనైతే పవన్ కళ్యాణ్ గారికి ఆ బిరుదు ఇచ్చేస్తా. సో, వన్ మ్యాన్ ఆర్మీ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.